హాయ్ ఫ్రెండ్స్, మనము అన్బాక్సింగ్ చేస్తానం. ఏంటిది? మిక్సీ జార్. చలో ఇది వారంటీ కార్డ్ కాదా? వారంటీ కాదు, వారంటీ ఉంది. మోటార్ మీద 5 years వారంటీ ఉంది. మనము అన్బాక్సింగ్ చేయబోయే మోడల్ ఏంటి మమ్ము? ఇది బాష్. వాచ్. ఎక్స్ట్రా బ్లేడ్ ఒకటి వచ్చింది. ఎక్స్ట్రా బ్లేడ్ విత్ 1 స్పూన్, బ్యాటర్ కలిపే స్పూన్ మమ్మ. ఏ తీస్తా. పెట్టు మూత. ఇది సేఫ్టీ కాకుండా సేఫ్టీ పిన్స్ ఉత్తదే హ్యాండిల్. ఏమైనా చేసేస్తా. ఇదేంది? ఇవి కవర్ తీస్తా ఫస్ట్. స్కిడ్ కి ఇక్కడ రబ్బర్స్ ఉన్నాయి. ఇది మనకు వోల్టేజ్ హై అయినప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో తర్వాత ఆన్ చేసుకోవాలి మనం. ఇది ఏంది తెలుసా? స్కిడ్ అతుకుంటే జార్ మోటార్ కదలకుండా తిప్పి ఇటు సైడ్ కదులుతానే లేదు. ఒక్క నిమిషం ఆగు. మిక్సీ పెడతా. బాష్. నేను చిన్న మిక్సీ పెడతా. ఎట్లా పెట్టాలో ఏమైనా మిక్సర్ ఆపినాకనే వేసుకోవాలి, రన్నింగ్ లో కాదు. మిక్సర్ ఆపినాక ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలన్న వాటర్, కొంచెం మసాలాలు రుబ్బేటప్పుడు వాటర్ దీనిలోకి వెళ్ళి పోసుకోవచ్చు. అన్ని జార్స్ కి ఆప్షన్ ఉంది. ఇది చిన్న జారు, పెద్ద జార్, మీడియం సైజ్ జార్, ఇంకొకటి బిగ్ జార్ ఉన్న జ్యూసర్ జార్ ఉన్నాయి. మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి. చూడు. ఇది ఎక్కువ పిండి రుబ్బినప్పుడు ఇది మనకు ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బినప్పుడు ఇది పెట్టుకొని ప్యాటర్న్ లో మెత్త కావడానికి, మళ్ళీ అది కంటిన్యూ తిరగడానికి రౌండ్ గా తిరిగి మనకి కట్ అవుతుంది. ఇక్కడ ఇట్లా మళ్ళీ మంచిగా మిక్స్ కావడానికి, స్మూత్ గా పిండి రావడానికి ఒక బిగ్ జార్ లో ఈ ఆప్షన్ ఒకటి ఉంది. మనం కావాలంటే ఇది రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవడానికి ఉంది. మళ్ళీ ఇట్లా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవాలి, మళ్ళా ఫిట్ చేసుకోవచ్చు. లోపల జాలి ఉంటది. అయితే ఓపెన్ అవ్వదు. దీనికి ఇట్లా లాక్ చేయడానికి లేకుండా ఇలా టర్న్ చేసి ట్విస్ట్ చేసి లాక్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఇది కూడా ఓపెన్ చేసి వాటర్ పోసుకోవడానికి ఇంకేమైనా ఆప్షన్ ఉంది. ఇది కూడా అంతే. ఈ మూత డైరెక్ట్ ఓపెన్ చేస్తే రాదు, ట్విస్ట్ చేసి ఓపెన్ చేయాలి. లాక్ సిస్టమ్ ఉంది. లోపల ప్లేట్స్, జ్యూస్ ఫిల్టర్, మనకు గింజలు ఏమైనా ఉన్నా, పల్పు ఏమైనా ఉన్నా మధ్యలో. ఇది మనకు జ్యూసర్ బ్లేడ్. ఇక్కడ ప్లేన్ ఉంది, బాటమ్ అనేది ప్లేన్ గా, సో మనము నార్మల్ గా వాష్ చేసుకోవచ్చు. ఇది పెట్టిన తర్వాత ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ ఘాట్ ఉంది కదా, ఈ ఘాట్లో ఇది
ఇలా ఫిక్స్ చేస్తే ఇది కదలదన్నమాట. ఇక్కడ జ్యూస్ పోసుకోవడానికి ఇక్కడ ఐటమ్స్ వేస్తే దీంట్లో జ్యూస్ వస్తుంది. జగ్ లాగా కూడా వాడుకోవచ్చు, అంటే ఎక్కువ జ్యూస్ చేసినప్పుడు దీన్ని జగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏమేం ఆప్షన్, ఇది ఏం ఆప్షన్ చెప్పు, పల్స్. సో ఇక్కడ ఒకటి పల్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా. సో మనము ఏదైనా గ్రైండ్ చేసేటప్పుడు 2 times ఇట్లా పల్స్ వాడిన తర్వాత, సో రోట్లో రుబ్బినట్టు మనకు ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ వేరే ఆప్షన్స్కి వెళ్ళిపోతే మనకు మిక్సర్ అనేది ఎక్కువ రోజులు మన్నుతుంది. ప్లస్ ఇక్కడ ఈ హుక్స్ మోడల్ వచ్చింది. సో జనరల్గా మనం ఇట్లా ప్రెస్ చేసి వాడతాం కదా. సో ఈ రబ్బర్ దీంతో పాటు ఇది ఫిక్స్గా ఉంటుంది. హుక్ మోడల్ కూడా అన్ని జార్స్కి, ఒక జ్యూసర్ తప్పించి అన్ని జార్స్కి ఇవ్వడం జరిగింది. సో మనము ఇది వాడినప్పుడు ఇట్లా పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో వాటర్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మిక్సర్ ఆపేసి, రన్నింగ్లో కాకుండా ఆపేసి, జార్ మొత్తం రిమూవ్ చేయకుండా ఇక్కడ నుంచి వాడుకోవడానికి చిన్న మూత లాంటి ఆప్షన్ ఇచ్చారు. మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మా యూట్యూబ్ ఛానల్. బాయ్. ఇన్నాది నాకు ఇవి 2 కావాలి, అట్లానే ఈ మిక్సీ జార్ మొత్తం కావాలి. తీసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు చెప్పు. బాయ్. బాయ్ చేసుకొని యూజ్ చేయాలి, డైరెక్ట్ వాడద్దు. ఓకే. తిప్పాలి. అంతా స్ట్రాంగ్గా మోటార్ బేస్లో పట్టుకొని ఉంటుంది. ఇది ఇక్కడ బేస్ ఇట్లా స్ట్రాంగ్గా ఉంది. సో వాష్ చేసి వాడాలి మనము. సో ఇప్పుడు ఇట్లా తీసిన ఇది వాష్ చేసిన తర్వాత ఇది ఫిక్స్గా ఇట్లా పెట్టేసి ఫస్ట్ దీనికి ఫిక్స్ చేసేస్తున్నా. ఫిక్స్ చేసేసినాక ఓకేనా. ఇప్పుడు ఎయ్. కొంచెం మిక్స్ చేసినాక పోద్దాం తిన్నాం. అయిపోయింది. ఇప్పుడు 2 times ఇటు దిప్పు, ఒకసారి ఇట్లా దిప్పు, ఒకసారి సౌండ్ వస్తుంది. సో ఒకసారి ఈ చిన్న మూత తీసి చూద్దాం. ఒక్క నిమిషం వేసేయి. చాలు. మళ్ళా పెట్టేసి జ్యూస్ దీనిలోకి వెళ్ళి వస్తుంది. టెస్ట్ చేసి ఈ జ్యూసర్ మూత ఇట్లా ఇది మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా పెట్టేసుకొని దీనిలోకి వెళ్ళి జ్యూస్ ఇట్లా పోసుకోవాలి. పల్పీ ఆరెంజ్ జ్యూస్. ఇంకో కప్ తేవే వాడికి. సో మనము జాలి పట్టాల్సిన అవసరం లేదు, పల్పు దానిలోనే ఉండిపోతుంది.
ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆరెంజ్ జ్యూస్లో గింజలు ఫస్ట్ తీసేయాల్సింది. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అట్లా చెప్పారు, బట్ మేము మరీ అంత క్రష్ అవుతాయా అనుకొని అలానే డైరెక్ట్ చేయడం వల్ల జ్యూస్ అనేది చేదైపోయింది. సో నెక్స్ట్ టైం ఆరెంజ్ జ్యూస్ చేసినప్పుడు దాంట్లోని గింజలు తీసేసి జ్యూస్ చేసి ఇది చూపెట్టు. 1000 వాట్స్ తోని 22,000 RPM తోని చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీనిలో పసుపు కొమ్మలు కూడా రుబ్బుకోవచ్చు. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.